డీలిమిటేషన్ పై సౌత్ ఏకం కాబోతోందా? తమిళనాడు సీఎం స్టాలిన్ అందరిని ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా? కేంద్రంపై దక్షిణాది రాష్ట్రాలు దండెత్తబోతున్నాయా? అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే అనిపిస్తుంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారంపై ఇవాళ చెన్నై వేదికగా డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. ఉదయం 10 గంటలకు చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్లో జేఏసీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి సౌత్ నుంచి 20కి పైగా పార్టీల నేతలు, పలువురు సీఎంలు హాజరు కానున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు చెన్నైకి చేరుకున్నారు. ఈ మీటింగ్కు దక్షిణాది రాష్ట్రాల నుంచి మొత్తం 24 మంది నేతలు మీటింగ్కు హాజరు కానున్నట్లు డీఎంకే తెలిపింది. కేరళ సీఎం పినరయ్ విజయన్, కర్ణాటక కాంగ్రెస్ నుంచి డీకే శివకుమార్, రాజేంద్ర చోళన్, పొన్నన్నతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే చెన్నై చేరుకున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, వినోద్ కూడా చెన్నైలో ల్యాండ్ అయ్యారు. ఇక ఆప్ తరపున పంజాబ్ సీఎం భగవంత్ మాన్, సంజయ్ సింగ్ హాజరయ్యారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, ఈ డీలిమిటేషన్ కి సంబంధించి అంటే ఎన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు నేతలు హాజరవుతున్నారు, వారి స్టాండ్ ఏ విధంగా ఉండబోతోంది, అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ అంశం పైన ఈరోజు చెన్నైలో విపక్షాల కీలక సమావేశం జరగబోతోంది. ఉదయం 10 గంటలకి ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్లో ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో, తమిళనాడు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ విపక్ష నేతల జేఏసీ తొలి సమావేశంగా దీన్ని చెప్తున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ తొలి సమావేశం జరగబోతోంది. ప్రధానంగా 2026లో డీలిమిటేషన్ ప్రక్రియను కేంద్రం ప్రారంభించబోతోంది. అది జనాభా ప్రాతిపదికన జరిపితే కనుక ఉత్తరాది రాష్ట్రాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్య ముఖ్యంగా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా జనాభాను నియంత్రించి ఇటు ఆర్థికాభివృద్ధి, అలాగే విద్య, వైద్యం, ఆరోగ్యం, ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతోంది. పార్లమెంట్లో గలమెత్తే ముఖ్యంగా అవకాశం కోల్పోతుంది దక్షిణాది రాష్ట్రాలంటూ కూడా దక్షిణాది రాష్ట్రాలు అలాగే ఇటు ఈస్టర్న్ స్టేట్స్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వారు జనాభాను నియంత్రించిన నేపథ్యంలో ఇప్పుడు 1971 సెన్సస్ ఆధారంగా ముఖ్యంగా పార్లమెంట్ ఎంపీల సంఖ్యాబలం ఉంది. అయితే దాన్ని మరో 30 ఏళ్లు పొడిగించాలని చెప్పి ఒక రాజకీయ తీర్మానాన్ని ఈరోజు విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు చెన్నై వేదికగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే డీలిమిటేషన్ ప్రక్రియ సజావుగా ముఖ్యంగా ఎవరికి నష్టం జరగకుండా, దక్షిణాది రాష్ట్రాలకి ఎవరికి కూడా నష్టం జరగకుండా జరిపే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. కానీ జనాభా లెక్కల ఆధారంగా జరిపితే మాత్రం అది దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కడమే, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు అన్న అంశంపైనే ప్రధానంగా ఈరోజు విపక్ష నేతలు అంతా కూడా సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి అలాగే ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా కొన్ని రాష్ట్రాల ప్రతినిధుల్ని ఎంకే స్టాలిన్ ఆహ్వానించడం జరిగింది. 7 రాష్ట్రాలకు సంబంధించిన నేతల్ని ఆహ్వానించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే కర్ణాటక, కేరళ, ఇటు ఒడిశా, పంజాబ్, ఈ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఈ రాష్ట్రాలకు సంబంధించిన నేతల్ని ఆహ్వానించడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే మాజీ ఎంపీ వినోద్ కూడా ఈ డీలిమిటేషన్కి సంబంధించిన జేఏసీ సమావేశంలో ఈరోజు పాల్గొంటున్నారు. అలాగే కేరళ నుంచి కేరళ సీఎం పినరయ్ విజయన్ పాల్గొంటున్నారు. అలాగే ఇటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి, అలాగే ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఒడిశా బీజేడీ నుంచి బీజేడీ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు, అలాగే పంజాబ్ శిరోమణి అకాలీదళకు సంబంధించిన పార్టీ ప్రతినిధులు, అంతేకాకుండా ఇటు కేరళ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కి సంబంధించిన పార్టీ ప్రతినిధులు, ఈ విధంగా వివిధ విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఎవరు హాజరు కావడం లేదు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైనా ప్రతినిధులు ఈ సమావేశానికి వెళ్తారనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే టీఎంసీ నుంచి కూడా ఎవరు హాజరవుతారనేది ఇప్పటి వరకు కూడా సమాచారం లేదు. సో ఓవరాల్ గా ఈ రోజు ఒక చారిత్రాత్మక సమావేశం అని చెప్పి స్టాలిన్ చెప్పడం జరిగింది. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు జరుగుతున్న నష్టాన్ని, దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టాన్ని ముఖ్యంగా గొంతెత్తి చాటేందుకు ముఖ్యంగా ప్రజల ముందు ఏ విధంగా ప్రచార కార్యక్రమాలు తీసుకెళ్లాలి, న్యాయపరంగా అలాగే రాజకీయంగా ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి, ఈ డీలిమిటేషన్ అంశం పైన అంశానికి సంబంధించే ప్రధానంగా ఈ జేఏసీ సమావేశంలో చర్చించి కొన్ని కమిటీలు యాక్షన్ ప్లాన్ ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా
ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇప్పటికే డీలిమిటేషన్ అనేది లిమిట్ ఫర్ సౌత్ అన్న నినాదాన్ని రేవంత్ రెడ్డి ఎత్తుకోవడం జరిగింది. సో వీటిని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, డీలిమిటేషన్ వల్ల కేవలం రాజకీయ పార్టీలే కాకుండా ప్రజల హక్కులు హరించబడతాయి, పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం, వారి యొక్క సమస్యలు అయితే వారు తగ్గిపోతారు, కాబట్టి కేవలం జనాభా ప్రాతిపదికన ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో ఇప్పటికే తమిళనాడులో 58 రాజకీయ పార్టీలు మార్చి 5 సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చాయి. సో మిగతా రాజకీయ పక్షాన్ని ఏకం చేసే ప్రయత్నం అయితే స్టాలిన్ చేస్తున్నారు. సో చూడాలి ఈ విపక్ష పార్టీల జేఏసీ ఈరోజు ఎటువంటి తీర్మానాలు చేస్తుంది, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ అలాగే న్యాయపరంగా చట్టపరంగా ఏ విధంగా పోరాడబోతుందన్న అంశాలకు సంబంధించి కీలక తీర్మానాలను ఈరోజు చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు కూడా ఈ సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం లంచ్ మీటింగ్ తో విపక్షాల సమావేశం ముగుస్తుంది. ఆ తర్వాత తీర్మానాలను స్టాలిన్ వెల్లడించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి.